హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవాణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేసుకోబోయే క్విక్ అండ్ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఆలు అండ్ టమాటో కర్రీ అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేయాలో అర్థమైపోతుంది. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అండ్ ఒక్క స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసేసుకోండి. అండ్ ఒక పెద్ద సైజ్ ఆఫ్ ఆనియన్ లేదా మీడియం సైజ్ అయినా పర్లేదు, ఇలా కట్ చేసేసుకొని ఒక 4-5 ఆలుగడ్డల్ని ఇలా ఈ సైజులోనే కట్ చేసుకోండి. ఉడకనికి కానీ తింటుంటే టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, జస్ట్ ఒక 10 minutes సిమ్లో పెట్టేసుకున్నాక ఇక్కడ మీరు చూడొచ్చు ఒక 40% కుక్ అవుతుందండి. అది మీకు ఇలా ఆలు ముక్క అనేది ఇలా తుంచితే మనకి అర్థమైపోతుంది అది ఎంత బాయిల్ అయింది అనేది. సో అలా అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఇది ఏంటంటే స్పెషల్, నేను ఇక్కడ గరం మసాలాస్ ఇవేం యాడ్ చేయట్లేదు. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇంకొక 10 minutes కుక్ చేసుకుంటే ఇంకా మనకి ఆలు అనేది పర్ఫెక్ట్గా 100% కుక్ అయిపోయిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు, ఆలు కూడా మనం ఇలా స్పూన్తో కలుపుతుంటే సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయినా కూడా పర్లేదు, మనకి గ్రేవీ అనేది చక్కగా టేస్టీగా వస్తుంది. పసుపు వేసేసుకున్నాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు అండ్ ఒక 4 పెద్ద సైజు టమాటోల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక జస్ట్ ఒక 2 minutes ఆ టమాటో మీద ఆ తోలు సపరేట్ అయ్యేంత వరకు ఒక 2 minutes కుక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో, అండ్ టేస్ట్ కూడా అంతే బాగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు 2 minutes అయ్యాక ఒక 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల కారంకి ఒక స్పూన్ ఆఫ్ ఉప్పు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అండ్ ఇంకొక 2 minutes పాటు కుక్ చేసుకోండి. ఆ కారం ధనం అనేది మంచిగా మగ్గిపోయాక ఇందులోకి మనం సరిపడా వాటర్ని యాడ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మగ్గిపోయింది, 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి. సో ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ కొత్తిమీర మర్చిపోకుండా వేసుకోండి, దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఇందులో మసాలాస్ ఎందుకు యాడ్ చేయట్లేదంటే, మా ఇంట్లో ఏంటంటే వీక్లీ మొత్తం మసాలా వేయకుండా చేస్తాం, ఓన్లీ సండే మాత్రమే మసాలా వేసుకుంటున్నాం. అంటే ఎప్పటి నుండో కాదు, ఇప్పటి నుండే అట్లా ట్రై చేస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలాస్ ఇవన్నీ తినకుంటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అండ్ ఫేస్ గ్లోయింగ్కి కానీ ఈ పింపుల్స్ కూడా ఏం రావు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.